ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ప్రియులారా, కీర్తనల గ్రంథము 68వ కీర్తన 20వ వచనములో రాయబడిన మాట: మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని రాయబడింది గనుక గమనించాలి. మానవులైన నరులైన మనము ఈ లోకములో బ్రతికి ఉన్నాము అంటే కేవలము మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని రాయబడింది గనుక మరణము తప్పించుట ఎవరి వల్ల జరగదు, ఎవరి వల్ల కాదు. గనుక ఈ లోకములో మనము బ్రతుకుతున్నాము, అలాగనే కలిసిమెలిసి నడవగలుగుతున్నాము, అందరితో కలిసి భోజనాన్ని చేసి సంతోషించగలుగుచున్నాము అంటే కేవలము దేవుడు మన మరణమును తప్పించి ఆయన వశములో మనకు ఉంచుకున్నాడు గనుకనే, అలాగనే మరణం కూడా తప్పించాడు గనుకనే ఈ లోకములో మనము తిని సంతోషించి అందరితో కలిసిమెలిసి బ్రతకగలుగుతున్నాం, అందరితో నడవగలుగుతున్నాం. గనుక అలాగనే డాక్టర్లు కూడా అలాగనే ఒక మనిషి మరణిస్తే ఆ వ్యక్తికి ఏ ట్రీట్మెంట్ కూడా చేయలేరు. అదే మరణము కాకుండా ఒకవేళ ఊపిరుంటే ఏదైనా చేయగలుగుతారు. గనుక డాక్టర్లు కూడా మరణము నుండి తప్పించలేరు. మనం ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం, ఎవరు కూడా మరణము నుండి తప్పించటానికి ఆస్కారం లేదు, అలాగనే వీలు లేదు. గనుక మరణము తప్పించగలిగిన ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి గమనించి ఆయన యందు భయభక్తులు కలిగి లోకంలో బ్రతికి ఈ లోకంలో ఆయనను మహిమ పరదాం. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.